హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాస్ట్ కూడా 21 తెలుగు. సో నేను ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీరు ఫ్రెషర్స్ అయితే తెలుగులో నేర్చుకోండి. ఎందుకంటే మీకు ఇంగ్లీష్ అర్థం కాదు కాబట్టి. కాకపోతే ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవడమే బెటర్. మన వేరే ఛానల్లో ఫాస్ట్ కూడా 21 ఛానల్లో అన్ని ఇంగ్లీష్ వీడియోలు ఉంటాయి. సో అక్కడ మీరు వెళ్ళి అన్ని ఇంగ్లీష్లో మెడికల్ కోడింగ్ నేర్చుకోవచ్చు. తెలుగు ఛానల్ అస్సలు అర్థం కాకపోతే చూడండి. బేసికల్గా నేనేంటంటే ఈ ఛానల్ మన యూట్యూబ్ లైవ్ కోసమను, ఇంకా జాబ్స్ కోసం యూజ్ చేస్తున్నా. దాంతోపాటు మన తెలుగు వీడియోస్ కూడా దీంట్లో పెడతాను ఇంకా. సో ఏమైందంటే లాస్ట్ వీక్ మనకు ఒక సబ్స్క్రైబర్ డౌట్ అడిగిండు అనమాట డయాబెటీస్ మీద. సో సరే ఒకసారి వీడియో చేద్దాం దాని మీద, అది అందరికీ యూజ్ అవుతుంది కదా. సో అందువల్ల ఇవాళ మనం డయాబెటీస్ గురించి నేర్చుకుందాం, ఓకేనా. సో వాట్ ఈస్ డయాబెటీస్? డయాబెటీస్ అంటే ఏముంది? ఎక్కువ బ్లడ్ షుగర్ ఉంటుంది బ్లడ్లో, అంతే కదా. సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డయాబెటీస్? అంటే డయాబెటీస్ ఎందుకు వస్తుంది యాక్చువల్గా? రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎందుకు వస్తుంది? సో ఏజ్ని బట్టి వస్తుంది, ఒబిసిటీని ఆర్ బీయింగ్ ఓవర్ వెయిట్ అయితే వస్తుంది, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకటే దగ్గర కూర్చున్నా కానీ వస్తుంది, సో ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంటే డయాబెటీస్ వస్తుంది, ఎథనిక్ బ్యాక్గ్రౌండ్ అంటే జనరల్గా బ్లాక్ పీపుల్ వైట్ పీపుల్ అట్లా ఉంటారు కదా, దాన్ని బట్టి కూడా వస్తుంది. ఇంకోటి ఏమిటది? ఇంపేర్డ్ గ్లూకోజ్ ఇంటాలరెన్స్ అంటే గ్లూకోజ్ ఇంటాలరెన్స్ వల్ల కూడా వస్తుంది. ఇంకోటి మనకి గెస్టేషనల్ డయాబెటీస్ అని ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది. అది బేసికల్గా ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుంది, తర్వాత డిసప్పేర్ అయిపోద్ది. సో దాన్నే గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో ఎవరు డయాబెటీస్ స్క్రీనింగ్ చేయించుకోవాలి జనరల్గా? సో స్క్రీనింగ్ ఏంటి ఏంటి మనకి పేషెంట్కి సిమ్టమ్స్ ఏమి ఉండవు అనమాట. సో కాకపోతే ఎవరైనా ఫ్యామిలీలో ఉందనుకోండి డయాబెటీస్, ఓమో నాకు కూడా వస్తుందేమో ఈ డయాబెటీస్, నేను చెక్ చేయించుకోవాలి అనుకుంటాడు కదా, దాన్నే స్క్రీనింగ్ అంటారు. వితౌట్ అంటే ఏ సిమ్టమ్స్ లేకపోయినా కానీ టెస్టింగ్ కోసం వస్తే దాన్ని స్క్రీనింగ్ అంటారు. సో ఏమంటున్నారు ఇక్కడ? మన బాడీ మాస్ ఇండెక్స్ తెలుసు కదా, అవి 25 కంటే ఎక్కువ ఉంటే డయాబెటీస్ స్క్రీనింగ్ చేయించుకోవాలంట. అంటే ఏజ్తో సంబంధం లేదు, బాడీ మాస్ ఇండెక్స్ అనేది 25 కంటే ఎక్కువ ఉంటే మనం డయాబెటీస్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. సో అండ్ ఇంకేంటంటే మనకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, లైక్ బ్లడ్ ప్రెషర్, సెడెంటరీ లైఫ్ స్టైల్, మనం ముందు అనుకున్నాం కదా ఏజ్, ఒబిసిటీ అట్లాంటివి ఏమైనా ఉంటే వాళ్ళు స్క్రీనింగ్ చేయించుకోవాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే 45 years అబవ్ ఉన్నా కానీ డయాబెటీస్ స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్. ఎందుకంటే 45 years ఏజ్ పై వాళ్ళకి డయాబెటీస్ రావడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సరే, ఓకే. సో డయాబెటీస్ కనుక్కోవడానికి ఏం టెస్ట్లు చేస్తారు జనరల్గా? సో అదే మనం ఇక్కడ చూద్దాం. సో దీన్ని ఏమంటారంటే హిమోగ్లోబిన్ A1C టెస్ట్ అంటారు. గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ టెస్ట్, దాన్ని హిమోగ్లోబిన్ A1C అని కూడా అంటారు. ఇంకోటి ఏం చేస్తారు? ర్యాండమ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేస్తారు, ఓరల్ గ్లూకోజ్ టాలరెంట్ టెస్ట్ చేస్తారు. సో ఇంకేంటంటే స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ గెస్టేషనల్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్. సో స్క్రీనింగ్ టెస్ట్ కూడా చేస్తారు గెస్టేషనల్ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెంట్ పేషెంట్స్ కోసం. సో సో హై రిస్క్ పేషెంట్లు అయితే ఫస్ట్ ప్రీనేటల్ విజిట్లోనే చేసేస్తారు. యావరేజ్ రిస్క్ అంటే ఛాన్స్ ఆఫ్ డయాబెటీస్ కొంచెం తక్కువ ఉంటే వాళ్ళకి 24 నుంచి 28 వీక్స్ లోపల చేస్తారు, ఓకేనా. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏం చేద్దాం? ఎన్ని టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఉన్నాయి జనరల్గా? సో ICD-10 ప్రకారం మనకి E08 అంటే అండర్లైన్ కండిషన్. సో లైక్ అండర్లైన్ కండిషన్ అంటే వేరే కండిషన్ వల్ల డయాబెటీస్ మిలిటోస్ వస్తే దాన్ని అండర్లైన్ కండిషన్ వల్ల అంటారు. ఈ అండర్లైన్ కండిషన్లు ఏముంటాయి జనరల్గా? క్రానిక్ ప్యాంక్రెటైటిస్, లైక్ కుషింగ్ డిసీజ్, పోలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్, హిమాక్రోమోటేసిస్. సో వీటి వల్ల డయాబెటీస్ వస్తే దాన్ని మనం అండర్లైన్ కండిషన్ వల్ల డయాబెటీస్ వచ్చింది అంటారు. అప్పుడు మనం E08 సిరీస్ కోడ్ యూజ్ చేయాలి. సో మనకి డాక్యుమెంటేషన్లో చెప్తారు డయాబెటీస్ దేని వల్ల వచ్చింది అని. సో అప్పుడు మనము ఇది E08 యూజ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కెమికల్ వల్ల డయాబెటీస్ వస్తే మనం దాన్ని E09 సిరీస్ కోడ్ చేయాలి. చూడండి ఇక్కడ. సో కెమికల్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటే ఏదైనా కెమికల్ వల్ల డయాబెటీస్ వస్తే E09 సిరీస్ యూజ్ చేయాలి. నెక్స్ట్ మనకి E10 సిరీస్ ఉంటుంది, దీన్ని టైప్ 1 డయాబెటీస్ మిలిటస్ కూడా అని అంటారు. సో ఇదేంటంటే బేసికల్గా సిస్టమిక్ డిసీజ్ అనమాట. సో ఇక్కడ ప్యాంక్రస్ అనేది ఇన్సులిన్ని ఎక్కువ సీక్రెట్ చేయదు, అందువల్ల టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే E11 టైప్, దీన్ని టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ అంటారు. ఇది జనరల్గా మోస్ట్ కామన్ డయాబెటీస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంటేషన్లో మనకి ఫిజిషియన్
ఈ టైప్ ఆఫ్ డయాబెటీస్ మెన్షన్ చేయకపోతే మనం డిఫాల్ట్గా గైడ్లైన్ ప్రకారం ఈ 11.9 కోడ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటిది ఈ 13 అదర్ స్పెసిఫైడ్ డయాబెటీస్ మిలిటర్స్. సో పైన కండిషన్లే కాకుండా వేరే అదర్ ఏమైనా రీజన్ ఉంటే దానికి మనం అదర్ స్పెసిఫైడ్ డయాబెటీస్ మిలిటర్స్ తీసుకోవాలన్నమాట. సో వాట్ ఇస్ ద కామన్ టైప్ డయాబెటీస్? సో మనం ఇందాక అనుకున్నట్టు మనకి టైప్ 2 అనేది కామన్ డయాబెటీస్ స్టేటస్ అనమాట. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోర్త్ క్యారెక్టర్ ఇన్ డయాబెటీస్? సో మీకు తెలుసు కదా, మనం ఫోర్త్ క్యారెట్ని బట్టి మనం ఏ సిస్టానికి రిలేటెడ్ డయాబెటీస్ కాంప్లికేషన్ చెప్పేయచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 11.0 అంటే హైపర్ ఆస్మలారిటీ. సో ఈ 11.1 అంటే కీటో ఎసిడోసిస్. ఈ 11.2 అంటే డయాబెటీస్ విత్ కిడ్నీ డిసీజ్. ఈ 11.3 అంటే డయాబెటీస్ విత్ ఆప్థాల్మిక్ డిసీజ్ లైక్ ఐ రిలేటెడ్ డిసార్డర్స్. ఈ 11.4 అంటే డయాబెటీస్ విత్ న్యూరలాజిక్ డిసీజ్. ఈ 11.5 అంటే డయాబెటీస్ విత్ సర్క్యులేటరీ కండిషన్ డిసీజ్ లైక్ డయాబెటీస్ సర్క్యులేటర్ కాంబినేషన్ కోడ్ ఉంటే మనం ఈ 11.5 కోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిషియన్ చెప్తారు అనమాట, హైపర్ టెన్షన్ డ్యూ టు డయాబెటీస్. అప్పుడు హైపర్ టెన్షన్ అనేది సర్క్యులేటరీ సిస్టమ్ డిసార్డర్ కదా, సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 11.5 సిరీస్ కోడ్ ఇచ్చి హైపర్ టెన్షన్ సపరేట్ కోడ్ ఇవ్వాలి. ఈ 11.6 అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్ అయితే మనం అది ఇచ్చేయాలన్నమాట. ఈ 11.8 అన్స్పెసిఫైడ్ కాంప్లికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్తో పాటు కాంప్లికేషన్ ఏమి చెప్పకపోతే మనం అన్స్పెసిఫైడ్ కాంప్లికేషన్ అంటాం. సో ఈ 11.9 ఏంటి, వితౌట్ కాంప్లికేషన్. సో అసలు ఫిజిషియన్ ఏమి చెప్పకపోతే మనం వితౌట్ కాంప్లికేషన్ తీసుకోవాలి. ఫిజిషియన్ కాంప్లికేషన్ అంటాడే కానీ ఏ కాంప్లికేషన్ చెప్పడు, అప్పుడు ఈ 11.8 తీసుకోవాలి. ఓకేనా? సో ఏ అన్నమాట డయాబెటీస్ కాంప్లికేషన్స్. సో స్ట్రోక్, హార్ట్ అటాక్, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ లైక్ డయాబెటిక్ రెటినోపతి, క్యాట్రాక్ట్స్, గ్లాకోమా, డయాబెటిక్ ఫుట్ అండ్ డయాబెటిక్ నెఫ్రోపతి, పెరిఫెరల్ న్యూరోపతి. సో దీంట్లో ఏంటంటే మన న్యూరాలజికల్ డిసార్డర్స్ ఉన్నాయి, సర్క్యులేటరీ డిసార్డర్స్ ఉన్నాయి అండ్ ఆప్థాల్మాలజికల్ డిసార్డర్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కామన్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అనమాట. సో ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే మనం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ అనమాట, మనకి డయాబెటీస్ టెస్టింగ్ చేయించుకోవాలి. సో వాట్ ఆర్ ద చెక్ పాయింట్స్ టు కోడ్ డయాబెటీస్ కాంబినేషన్ కోడ్స్? సో డయాబెటీస్ కోడ్ చేసే ముందు ఏమేమి చెక్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి, టైప్ ఆఫ్ డయాబెటీస్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఏ బాడీ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందా అని చూసుకోవాలి, లైక్ ఐ ఎఫెక్ట్ అయిందా, కిడ్నీ ఎఫెక్ట్ అయిందా, నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిందా అది చూసుకోవాలి. నెక్స్ట్ కాంప్లికేషన్ ఎఫెక్టింగ్ ద బాడీ సిస్టమ్. సో సపరేట్ ఏ కాంప్లికేషన్ డయాబెటీస్ వల్ల వచ్చింది అని అది కూడా చూసుకోవాలి. ఇక్కడ మనకి 6 స్టెప్స్ ఉన్నాయన్నమాట డయాబెటీస్ కోడ్ చేయాలంటే, అవి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం చూస్ ద టైప్ ఆఫ్ డయాబెటీస్. ఫస్ట్ టైప్ 1 టైప్ 2 ఆర్ టైప్ 1.5 అని చూసుకోవాలి. నెక్స్ట్ మనము ఏ కాంప్లికేషన్ చూసుకోవాలి. పేషెంట్కి డయాబెటీస్ ఉంది, సో ఏ కాంప్లికేషన్ ఉంది, ఐ కాంప్లికేషన్ ఉందా, న్యూరలాజిక్ కాంప్లికేషన్ ఉందా, రీనల్ ఉందా, లైక్ సర్క్యులేటరీ ఉందా, ఏ కాంప్లికేషన్ ఉందా అని చూసుకోవాలి పేషెంట్కి. ఇంకా దాంతోపాటు మనం సబ్సెట్ ఆఫ్ ద కాంప్లికేషన్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరలాజిక్ సిస్టమ్ కాంప్లికేషన్ అంటాడు, న్యూరలాజిక్ సిస్టంలో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటి, న్యూరోపతి అనేది మనకి సబ్సెట్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిసార్డర్ తీసుకుంటే రెటినోపతి సబ్సెట్. ఫర్ ఎగ్జాంపుల్ రీనల్ డిసార్డర్ అంటే కిడ్నీ డిసార్డర్ తీసుకుంటే నెఫ్రోపతి అయింది. సో అట్లా సబ్సెట్ చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి డయాబెటీస్తో పాటు ఐ కండిషన్ ఉంటే మనం విత్ ఆర్ వితౌట్ మ్యాక్యులర్ ఎడిమా అని ఉంటుంది, ఆ కోడ్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి ఈ 11.22 ఉంది అంటే డయాబెటీస్ విత్ రీనల్ డిసీజ్, అప్పుడు మనం సీకేడి స్టేజ్ కూడా మెన్షన్ చేయాలి. సో సీకేడి స్టేజ్ చెప్పకపోతే మనం N18.9 తీసుకుంటాం, సీకేడి స్టేజ్ చెప్తే మనం ఆ సీకేడి స్టేజ్ తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ 6th స్టెప్లో మనం సో పేషెంట్ ఇన్సులిన్ యూజ్ చేస్తుండా లేదా, లాంగ్ టర్మ్ ఓరల్ హైపోగ్లైసెమిక్స్ యూజ్ చేస్తుండా లేదా, లాంగ్ టర్మ్ ఇంజెక్టబుల్ ఇన్సులిన్ యూజ్ చేస్తుండా లేదా అని చెక్ చేసుకోవాలి. సో మీరు ఈ 6 స్టెప్స్ చూసుకుంటే డయాబెటీస్ని ఈజీగా కోడ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ సినారియో ఉందన్నమాట. E11.621 టైప్ 2 డయాబెటీస్ విత్ ఫుట్ అల్సర్. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, టైప్ ఆఫ్ డయాబెటీస్ చూస్తున్నాం. సో E11 టైప్ 2 డయాబెటీస్ మిలిటస్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, ఏ కాంప్లికేషన్ ఉంది అని చూస్తున్నాం. సో ఫుట్ అల్సర్ అంటే మనకి E11.6 ఏముంది ఇక్కడ, సో E11.6 అదర్ స్పెసిఫైడ్ ఉందన్నమాట. సో ఫుట్ అల్సర్ అంటే మనం ఇక్కడ అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్ ఇస్తున్నాం. ఓకే, అండ్ నెక్స్ట్ మోర్ స్పెసిఫైడ్ ఏమవుతుంది, 2 విత్ స్కిన్ కాంప్లికేషన్స్. అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్స్ స్కిన్ కాంప్లికేషన్, ఎందుకంటే మనకి స్కిన్ రిలేటెడ్ డయాబెటీస్ కాంబినేషన్ కోడ్ లేదనమాట. సో అందువల్ల మనం
అదర్ స్పెసిఫైడ్ ఇచ్చి దాని స్కిన్ అని ఇస్తాం. ఇంకోటి ఏంది లొకేషన్ ఎక్కడ ఫూట్ అల్సర్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అల్సర్ స్టేజ్ కూడా మెన్షన్ చేయాలి. సో 11.621తో పాటు మనం L97.413 నాన్ ప్రెషర్ క్రానిక్ అల్సర్ ఆఫ్ రైట్ హీల్ విత్ నెక్రోసిస్ ఆఫ్ మజిల్. సో బేసికల్గా బేస్డ్ ఆన్ డాక్యుమెంటేషన్ మనం ఇవ్వాలన్నమాట. ఓకేనా? సో అర్థం కాకపోతే కామెంట్స్లో పెట్టండి. దీంతో పాటు ఇంకా ఏ టాపిక్ అయినా మీకు చాలా డిఫికల్ట్ అనిపిస్తే కామెంట్లో పెట్టండి. సో నేను దాంతో ఒక వీడియో రెడీ చేయడానికి ప్లాన్ చేస్తా. ఓకేనా? సో మన ఇంటర్వ్యూరు జస్ట్ కామెంట్ ఏం పెట్టారంటే వాట్ ఈస్ డయాబెటీస్ టైప్ 1.5. సో బేసికల్గా మనకి కోడింగ్ క్లినిక్ ప్రకారం ఏం చెబుతుంది, టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది కాంబినేషన్ ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2 అనమాట. అంటే ఏంది టైప్ 2 డయాబెటీస్ టైప్ 1.5. సో దీన్ని ఆల్రెడీ లేటెంట్ ఆటో ఇమ్యూని డయాబెటీస్ ఆఫ్ అడల్ట్స్ అని కూడా అంటారు అనమాట, లాడా. అండ్ ఇంకా అంతేకాకుండా స్లో ప్రోగ్రెసింగ్ టైప్ 1 డయాబెటీస్ అని కూడా అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారు, డాక్యుమెంటల్లో 1.5 డయాబెటీస్ టైప్ 1.5 వచ్చింది, అప్పుడు ఏం కోడ్ చేస్తారు, E20. సో నెక్స్ట్ ఏంటి మన వాళ్ళు అడిగింది అనమాట మన సబ్స్క్రైబరు, సో డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఏంది. సో బేసికల్గా ఏంటంటే దీంట్లో డయాబెటీస్ ఉందిలే కానీ ఇది డయాబెటీస్ రిలేటెడ్ కండిషన్ కాదనమాట. సో ఏమున్నది డయాబెటీస్ ఇన్సిపిడస్ అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్, పాలీరియా అండ్ ఎక్సెసివ్ థ్రస్ట్. సో బేసికల్గా ఇది యూరినరీ సిస్టమ్ డిసీజ్ అనమాట. మళ్ళీ దీంట్లో కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి, సెంట్రల్ డిఏటా, నెఫ్రోలాజిక్ డిఐ, గెస్టేషనల్ డిఐ అండ్ ప్రైమరీ పాలిడిప్సియా. సో కింద ఉన్న ఏంటంటే సిమ్టమ్స్, దాని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, థ్రస్ట్ ఉంటుంది, పాలియూరియా ఉంటుంది, నాక్టూరియా, ఫ్రీక్వెంట్ యూరినేషన్. సో ఇవన్నీ డయాబెటీస్ ఇన్సిపిడస్ సిమ్టమ్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం డయాబెటీస్ విత్ బాడీ సిస్టమ్ కాంప్లికేషన్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వల్ల ఏ ఏ సిస్టమ్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ సిస్టమ్ హార్ట్ అనమాట. ఇక్కడ డయాబెటీస్ వల్ల ఈ కండిషన్లు రావడానికి ఛాన్స్ ఉంది. సో సి హియర్ కామన్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ అండ్ సిఏడి, పిఏడి, పివిడి, సిహెచ్ఎఫ్ ఉంటే మనము ఇది సర్క్యులేటరీ కాంప్లికేషన్స్ కింద వస్తాయి. అప్పుడు మనం ఏమి ఇస్తామంటే E11.51 ఇస్తాం. టైప్ 2 డయాబెటీస్ మిలిటస్ విత్ డయాబెటిక్ పెరిఫెరల్ యాంజియోపతి వితౌట్ గ్యాంగ్రీన్. సో ఈ కండిషన్ పేషెంట్ ఆర్ ఫిజిషియన్ కాంబినేషన్ చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ మిలిటస్ డ్యూ టు పీవీడి. సో దట్ టైం ఏమైనా ఇస్తాం, E11.51 ఇస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ మిలిటస్ విత్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాడు, సో అప్పుడు మనం E11.51 ఇవ్వాలి. అట్లా మనకి నర్వస్ సిస్టమ్ కాంబినేషన్ కూడా ఉంది. సో ఇక్కడ ఫిజిషియన్ అంటాడు కదా డయాబెటీస్ మిలిటస్ విత్ పెరిఫెరల్ న్యూరోపతి అంటాడు, మనం అప్పుడు ఏం తీసుకుంటాం, 11.42 తీసుకుంటాం. సో గ్యాస్ట్రోపెరిసిస్ విత్ డయాబెటీస్ అంటాడు, అప్పుడు మనం 11.43 తీసుకుంటాం. సో అంతే మౌత్ రిలేటెడ్ కూడా మనకు కండిషన్స్ ఉన్నాయి, డయాబెటీస్ విత్ మౌత్ కండిషన్స్. సో పెరిడాంటల్ డిసీజ్ 11.630 అండ్ రెటినోపతి, ఇది ఐ కండిషన్ కదా. సో రెటినోపతి, క్యాటరాక్ట్ అనేది ఐ కండిషన్స్ అనమాట. రెటినోపతి విత్ డయాబెటీస్ మనం 11.319 సిరీస్ తీసుకుంటాం, రెటినోపతి విత్ క్యాటరాక్ట్ 11.36 సిరీస్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏంటంటే మన కిడ్నీ. సో డయాబెటీస్ విత్ నెఫ్రోపతి అంటే మనం 11.21 తీసుకోవాలి. డయాబెటీస్ విత్ సికేడి ప్లస్ స్టేజ్ అంటే 11.22 తీసుకోవాలి, అండ్ స్టేజ్ మెన్షన్ చేస్తే స్టేజ్ ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ డయాబెటీస్ విత్ ఫీట్ అల్సర్, అప్పుడు ఏం తీసుకుంటాం మనం 11.621 సిరీస్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఫుట్ అల్సర్ వస్తే మనం ఫోర్త్ క్యారెక్టర్ 6 అనేది ఉండాలి. సో మరి ఈ సెషన్ మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. దీంతో కాకుండా ఇంకా ఏమన్నా కాంప్లికేటెడ్ అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో పెడితే నేను దానికి రిలేటెడ్ ఒక వీడియో చేస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీక్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.